ఖమ్మం బంజారా భవన్లో ఘనంగా ప్రపంచం బంజారా దినోత్సవం. ఎల్జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త బుక్యా శోభన్ నాయక్ బంజారా సమాజం యొక్క గొప్ప సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు మరియు సమాజానికి వారు చేసిన సేవలను గౌరవించడానికి మరియు బంజారా ప్రజల ప్రత్యేకమైన భాష, రంగురంగుల సాంప్రదాయ దుస్తులు, జానపద కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప వేదిక అని అన్నారు. అంతేకాక బంజారా సమాజానికి తమ గుర్తింపు, భాష మరియు వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి ప్రేరణని ఇస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారా ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తుందని మరియు 16 కోట్ల గోర్ బంజారా ప్రజలు మాట్లాడే గోర్ బోళీ లిపిని 8వ షెడ్యూల్లో చేర్చవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ప్రపంచ బంజారా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు ఈ సందర్భంగా అనేక మంది గోర్ బంజారా నాయకులు మాట్లాడుతూ కేవలం 40 నుంచి 50 లక్షల మంది మాత్రమే మాట్లాడే డోగ్రీ, బోడో వంటి భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందడం విశేషం. కానీ 16 కోట్ల గోర్ బంజారా ప్రజలు మాట్లాడే గోర్ బోళీ భాషను మాత్రం మినహాయించడం అన్యాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేజావతి వెంకట్రామ్, బూక్యా మంగ్యా నాయక్, బి రాంబాబు నాయక్, హెచ్బి నాయక్, ధారావత్ రాములు నాయక్, బూక్యా లచ్చు నాయక్, బి కిషన్ నాయక్, డాక్టర్ ఎన్ మంగిలాల్ జాదవ్, బి హనుమంతు, బి కేశా నాయక్, అంగోత్ లక్ష్మణ్ నాయక్, జై వీరన్న, డి పర్మా నాయక్, ఆర్ కమలాకర్, మూడ్ బాల్ సింగ్, డి సాయి నాయక్, బి రవి, బి నరేష్, బి హర్ష కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా భారతదేశం మొత్తం మీద 15 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ బంజారా బిడ్డలు ఏదైతే ఏప్రిల్ 8వ తారీఖున బంజారా దినోత్సవంగా, ప్రపంచ బంజారా దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి మా జాతి బిడ్డలు, మా శోభన్ గారితో పాటు వారి టీము, మా మంగ్యా నాయక్ గారు, రాంబాబు గారు సార్, మన అదేవిధంగా ఎస్టా అధ్యక్షులు, మరి పెద్దలందరూ, మా లక్ష్మణ్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా మా రాములు గారు, మరి పేరు నా మంగిలాల్ గారు, సర్పంచ్ గారు, రాము గారు, అదేవిధంగా ఈ వేదికను పంచుకున్నటువంటి పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రేపు 8వ తారీఖున జరిగే కార్యక్రమానికి బంజారా బిడ్డలు మరి ఖమ్మంలో ప్రధానంగా ప్రతి సంవత్సరం జరిగే బంజారా బిడ్డలు నిర్వహించుకునే ఈ బంజారా దినోత్సవాన్ని ఏప్రిల్ 8వ తారీఖున భారీ ఎత్తున మనం ర్యాలీ చేయబోతున్నాం కాబట్టి కార్యక్రమానికి పేరున మీ అందరికీ ఆహ్వానిస్తూ, ఏదైతే కమిటీ ఆహ్వానం మేరకు మరి మీకు పిలిపిస్తా ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తూ, ప్రధానంగా బంజారా బిడ్డలు ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంజారా బిడ్డలకి మరి భాష ఉంది, లిపి కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి మనం పోరాటం చేస్తా ఉన్నాం. దీనికి ఈ భాషకు ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలకు మరి 10% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మనం ఆ రోజు నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఆ విధంగా బంజారా బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవించాలి, గుర్తించాలని చెప్పేసి మేము తెలియపరుస్తూ, రేపు 8వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి తెలియపరుస్తూ, మరి బంజారా బిడ్డలుగా మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, ఇక ఇంకో విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ఈరోజు మనం ఏప్రిల్ 14వ తారీఖు జరగబోయే ఈ జయంతి ఉత్సవాలను కూడా మనం అందరం పార్టిసిపేట్ అయ్యి ఈ ఖమ్మంలో జరిగే ఈ కార్యక్రమానికి మనమంతా మరి భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కమిటీ ఒక సూచన మేరకు ప్రతిసారి చేసే దానికంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతిని మరి ప్రత్యేకంగా ఏదైతే ర్యాలీగా 1000 మందితో ర్యాలీ నిర్వహిస్తూ మరి వారి యొక్క పూలమాలను మనం ఇవ్వాలని చెప్పేసి మరి మన యొక్క కమిటీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఏప్రిల్ 14వ తారీఖున మరి అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ పిలుపు మేరకు మీ అందరికీ ఆహ్వానిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు పేరున మనందరి మరి మనసులో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ రాజ్యాంగమే ఈ దేశాన్ని నడిపించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతిని మన దేశమే కాదు, ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో ఈరోజు భారత రాజ్యాంగం యొక్క మరి జయంతి ఉత్సవాలు మరి ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తున్న దేశాలు ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం మనం ఈరోజు నడుచుకుంటా ఉన్నాం కాబట్టి మరి దళిత బిడ్డలుగా వెనకబడ్డ బిడ్డలతో పాటు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతిని రేపు 14వ తారీఖు
మీరు అన్నట్టుగానే భారీ ఎత్తున నిర్వహించాలని మీ అందరికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ముగిసి